ఏనుగు, సింహం ఒకనాడు ఎదురు పడతాయన్నమాట. సో, వెంటనే సింహానికి వచ్చే ఆలోచన ఏందంటే వేటాడాలి. సింహానికంటే ఏనుగే బరువైనది. సింహానికంటే ఏనుగే బలమైనది. కానీ సింహానికి వచ్చే ఆలోచన ఏంటంటే వేటాడాలి, ఆకలి తీర్చుకోవాలి అని. సో, ఏనుగుకొచ్చే ఆలోచనేమో అమ్మో! వేటాడేస్తుందేమో, చంపేస్తుందేమో, తినేస్తుందేమో, పారిపోవాలి అనే ఆలోచనొస్తుంది. సో, ఇలాగే మనం కూడా మన జీవితం సమస్యలను చూసి పారిపోవడం కాదండి. సమస్యలే మనల్ని చూసి పారిపోవాలి. సో, మన ఆలోచన విధానంలోనే ఉంటుంది. అక్కడ ఆలోచన విధానం ఎలా ఉంది? వేటాడాలి, వేటాడాలి అని ఉంది సింహానికి. అలాగే ఏనుగుకి పారిపోవాలి, వేటాడేస్తుందేమో అనే భయం ఉంది. సో, ఆలోచన విధానంలో తేడా అండి. సో, మన జీవితంలో కూడా అంతే. మన ఆలోచన విధానం ఎలా ఉందనేది చూసుకోవాలి. అదే డిసైడ్ చేస్తుంది. మనం సమస్యలను వేటాడాలా? సమస్యలు మనల్ని వేటాడాలా అని. నిజమే కదా!